ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. హృదయపూర్వకంగా ఈ శ్రేష్టమైన దినమందు హృదయపూర్వకంగా దేవదేవుణ్ణి మనము గణపరుద్దాం. ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడదాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన మా తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. అయా ఈ సులువు ధ్యాన ఆరాధనలు 26వ రోజు రాత్రికాల కూడికను అయా ఈ విధంగా మీరు జరిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో లేఖన భాగంలోనికి వెళ్ళిచూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ దయచేయండి. ఆత్మలో జీవింపచేయండి, ఆత్మలో బలపరచండి, ఆత్మలో స్థిరపరచండి ప్రభా. ఆత్మీయమైన మేలులతో, ఆత్మీయమైన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి మీ కృపలో వర్ధుల చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మీ దినదాసుని నన్ను మిసులుచండి, మరుగుపరచండి. మీ పనిముట్టుగా పాత్రగా బోరుగా వాడుకోండి. కుడి వచ్చిన వారిని అందరినీ దీవించండి. లైవ్లో ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న వారిని కూడా ప్రత్యేకముగా పేరు పేరున దర్శించి దీవించి ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి మా ప్రభా. మీ దివ్యమైన వాక్కులతో మా యొక్క ఆత్మీయ జీవితాలను సంతృప్తిపరిచి సమాధానపరచమని, నెమ్మదిని దయచేయమని, సమాధానమును దయచేయమని, అయా మీ అద్భుత కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను, ఘనమైన మహోన్నతమైన కార్యములను జరిగించి మీ సాక్షార్థంగా నా మహిమార్థంగా నిలవబెట్టుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అంటే ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటున్నాడు. అంటే నీ బలహీనతను దేవుడు నీకు బలముగా మార్చేస్తాడు అనడంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అంటున్నాడు. జీవితంలో చాలా విషయాల్లో నీవు బలహీనుణ్ణి అని అనుకుంటున్నావు కదూ, చాలా విషయాల్లో. అయితే నీ బలహీనతనే నీ బలంగా దేవుడు మారిస్తే అది నీకు సంతోషమా, బాధ, ఆనందమా, ఏంటి చెప్పండి? నా బలహీనతను దేవుడు నాకు బలంగా మార్చేస్తే ఇంకంతకంటే నాకు కావాల్సింది ఏముంది అని అంటావా? ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన బలహీనులను బలపరచడానికి వచ్చినటువంటి బలమైన దేవుడు. బలహీనులను బలపరచడానికి వచ్చిన బలమైన దేవుడు ఆయన. అందుకని ఆ బలమైన దేవుడు మరి స్వల్పమైన వాటితో గొప్ప కార్యాలు చేస్తాడు. స్వల్పమైన వాటితో, తక్కువ వాటితో దేవుడట గొప్ప కార్యాలు జరిగిస్తాడట. అందుకే పౌలు తానెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, మరియు తన బలహీనతలే తన సంతోషం అని కూడా చెప్తున్నాడు. ఇక్కడ తన బలహీనతలు ఏమేంటంట?
క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషపడుతున్నాను. ఇవన్నీ బాధపడే పరిస్థితులు, ఏడ్చే పరిస్థితులు, దుఃఖపడే పరిస్థితులు. కానీ వాటన్నిటిలో కూడా నేను సంతోషిస్తున్నాను అని చెప్పి చాలా చక్కగా అన్నాడు. ఏ విధంగా ఇది సాధ్యమో మనం ఒకసారి పరిశీలన చేస్తే, నీ బలహీనత నీ బలంగా మారాలి అంటే, మార్చబడాలి అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను కనుక మనం అనుసరిస్తే మన బలహీనతలు కూడా మనకి ఎలా మారుతాయట? బలంగా మారిపోతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన బలహీనతలు బలంగా మారాలంటే ఏం చేయాలో మొట్టమొదటిగా చూస్తే, నీవు యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తము జీవించవలసిన అవసరం ఉంది. ఒకటేంటి చెప్పండి? ఎవరి కోసం జీవించాలంట? క్రీస్తు కోసం జీవించాలి. క్రీస్తు కోసం జీవించాలి. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు అంటాడు. ఇక్కడ ఎవరి నిమిత్తం కలిగిన బలహీనతలు? అక్కడ చెప్పాడు కదా 10వ వచనంలో, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు. అంటే ఎవరి కోసం జీవిస్తున్నాడు ఈయన? పౌలు గారు యేసయ్య కోసమే జీవిస్తున్నాడు. అంటే మన బలహీనత మనకు బలంగా మారాలి అంటే మనం ఎవరి కోసం జీవించాలి? క్రీస్తు కోసం జీవించాలి. ఆ క్రీస్తు కోసం జీవించినప్పుడు పౌలు యొక్క జీవితం, పరిచర్య అంతా ఎవరి కోసం అంటాడు? ప్రభు కోసమే. తన కోసం గాక క్రీస్తు కోసమే ఆయన బల ప్రభావాలు తనలో నిలిచి ఉండాలని అతడు కోరుకున్నాడు. అందుకనే ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు మేలే అంటాడు. అంటే నేను బ్రతికినంత కాలం కూడా ఎవరి కోసం బతుకుతానని చెప్తున్నాడు? ప్రభువు కోసమే బ్రతుకుతాను, యేసయ్య కోసమే బ్రతుకుతాను. బ్రతికినంతకాలం నేను యేసయ్య పని చెప్పిన పని మాత్రమే నేను చేస్తానంటున్నాడు. మనం కూడా క్రీస్తు నిమిత్తం జీవిస్తే దేవుడు కూడా మన బలహీనతలను బలంగా మారుస్తాడు. కాబట్టి ప్రభు నిమిత్తం జీవించే వారికి నేనంటాను, శ్రమలే బలం, శ్రమలే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలలోనే ఆనందం అంటాడు. ఏమండి? శ్రమలే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలలోనే ఆనందం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారికి, ప్రభు నిమిత్తం జీవించే వారికి వచ్చే ఆ శ్రమలే వాళ్ళకి బలమట. మోషేకు తనకున్న బలహీనత తనకు తెలుసు. అయితే ఐగుప్తు నిమిత్తం కాకుండా దేవుని నిమిత్తం మోషే తన జీవితాన్ని ఎవరికి అంకితం చేశాడు? దేవునికి అంకితం చేశాడు. మోషే యొక్క గొర్రెలు కాచేటటువంటి బలహీనమైన కర్రతో, గొర్రెలను కాచేటటువంటి కాయడానికి ఉపయోగించేటటువంటి ఒక బలహీనమైన కర్రతో దేవుడు బలమైన కార్యాలు చేశారా? చేయలేదా? ఆ బలహీనమైన కర్రతోనే సముద్రాన్ని ఏం చేశారంటే ఆయన 2 పాయలుగా చేసినట్లుగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. ఈ కర్ర బలమైందా బలహీనమైందా? చెప్పాలి. బలమైనదా బలహీనమైందా? ఈ కర్రతో యుద్ధాలు ఏం చేయలే. ఆ కర్రతో ఆయన చేసే పని ఏంటంటే గొర్రెలను మేపేవాడు, గొర్రెలను కాచేవాడు. అది బలహీనమైన కర్ర. ఆ బలహీనమైన కర్రని మోషే సముద్రం వైపు చాపినప్పుడట యెహోవా రాత్రి అంతా కూడా బలమైన తూర్పు గాలిని రప్పించడం వల్ల సముద్రమును, ఏమండి, తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసేను అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక బలహీనమైన కర్రతో దేవుడు బలమైన కార్యం జరిగించారు. కారణం, మోషే ఎవరి కోసం జీవిస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. మోషే ఎవరి కోసం? తన కోసం కాకుండా దేవుని కోసం జీవిస్తున్నాడు. కాబట్టి శరీరంలో ముళ్ళుతో ఉన్నటువంటి పౌలు నోటి మాంద్యముతో మోషే బలహీనులుగా ఉన్నారా లేదా? శరీరంలో ఏముందంటాడు పౌలు గారు?
నాకు ఒక ముళ్ళుంది అంటాడు. అది ఒక బలహీనత. మరి మోషే గారు ఏమంటాడు? నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, అంటే నత్తోడిని, నాకు సరిగా మాట్లాడడం రాదు. అదొక బలహీనత. ఇద్దరూ బలహీనులే. ఇద్దరు కూడా బలహీనులుగా ఉన్నా కూడా వారు తమ జీవితాలను క్రీస్తు నిమిత్తము సమర్పించుకున్నారు కాబట్టి దేవుడు వారిని గొప్ప బలశాలులుగా మార్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులు సహోదరులు, వాళ్ళిద్దరూ కూడా, ఒక ఆయన నత్తైన నోటి మాంద్యం నాలుగు మాంద్యం కలిగిన వాడు, ఇంకొక ఆయనేమో ముళ్ళు శరీరంలో ఏముందట, నాకు ఒక ముళ్ళుంది, నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా దేహములో ఏముందంటాడు, ఒక ముళ్ళుంది అని చెప్తున్నాడు. అంటే నేను బలహీనుణ్ణి, బలవంతుణ్ణి అయితే కాదు. మరి మోషే కూడా నేను బలహీనుణ్ణి, నోటి మాంద్యం కలిగిన వాడిని, మాట్లాడడం చేతకానోణ్ణి అని చెప్పాడు. కానీ వాళ్ళ ద్వారానే దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశారండి, ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు చేశారు. అందుకు కారణం వాళ్ళిద్దరూ కూడా తమ జీవితాలను ఎవరికి అంకితం చేశారు? దేవునికి అంకితం చేశారనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవదిగా చూస్తే, మన మీద మనం కాకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మొదటిది ఏం చెప్పాను నేను? నీవెవరి నిమిత్తం జీవించాలి? క్రీస్తు నిమిత్తం జీవించాలి. ఇక రెండవదిగా చూస్తే, మనము మన మీద కాకుండా, మన టాలెంట్ మీద కాకుండా, మన జ్ఞానం మీద కాకుండా, మన తెలివితేటల మీద కాకుండా ఎవరి మీద ఆధారపడాలట? దేవుని మీద ఆధారపడాలి. పౌలు బలహీనంగా ఉన్నప్పుడే బలవంతుడు. ఎందుచేత అంటే, ఎందుకంటే తన బలహీనతను గూర్చి ఇక తనపై, తన బలంపై, తన తెలివితేటలపై, సమర్థతపై ఆధారపడడం మానేసుకుని కేవలము దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా మనుషుల యొక్క ఆలోచనలకు ఇది సరిగ్గా వ్యతిరేకం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూద్దాం. 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుండిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవల్లని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపడుచు దృష్టాంతములని వినియోగించి తిని. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడాలని చెప్తున్నాడు? ఏమండి, మరి మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అంటే ఎవరి మీద ఆధారపడాలని చెప్తున్నాడు ఈయన? దేవుని మీద. మన మీద మనం ఆధారపడడం కాదు, మన తెలివితేటల మీద మనం ఆధారపడడం కాదు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించుకున్నాను. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని. అంటే నేను దేవుని మీదే అనుకున్నాను, దేవుని మీదే ఆధారపడ్డాను. ఆయన గురించి చెప్పాను తప్ప తీయని మాటలు, కమ్మటి మాటలు ఇలాంటివి ఏం చెప్పలేదు. నేను మాట్లాడినా, సువార్త చెప్పినా కూడా, నేను మాట్లాడినా, సువార్త చెప్పినా ఏం చేశానంటాడైనా? సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక, వాటిని ఏం వినియోగించలే. అంటే నా సొంత మాటలేమి ఇక్కడ ఉపయోగించలేదు. మరి పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములని వినియోగించి తిని వాటిని చెప్పాను తప్ప, అంటే దేవుని మీద ఆధారపడ్డాను తప్ప నా సొంత జ్ఞానం మీద, తెలివి మీద, నా టాలెంట్ మీద, నా జ్ఞానం మీద, నా తీయని మాటల మీద నేను ఆధారపడలేదు. నేను దేవుని మీదే ఆధారపడ్డానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే
ఎంత చక్కగా ఈ మాట చెప్తున్నాడు, ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ తాను అలా ఉన్నాడు కాబట్టే మనల్ని కూడా ఆ విధంగా ఉండమని చెప్తా ఉన్నాడు. అందుకని అతడు బలహీనత విషయంలో నేను బలవంతుడిని అంటాడు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని. కారణం ఏంటంటే నేను నా మీద కాదు దేవుని మీద ఆధారపడ్డాను. ఏమండి, నీవు మరి నీ కోసం కాదు క్రీస్తు నిమిత్తము జీవించాలి అని చెప్తా ఉన్నాడు. ఇక మూడవదిగా చూస్తే బలహీనతల్లో సంతోషంగా ఉండాలంట. ఎలా ఉండాలి? బలహీనతల్లో సంతోషంగా. అక్కడ మనం ఫస్ట్ చదువుకున్న వచనంలోనే ఆ 12:10లోనే అంటాడు కదా, నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. అంటే ఇలాంటివి ఏమొచ్చినా కూడా మనం దుఃఖపడకూడదు, వేదన పడకూడదు. ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలట. ఎలా సంతోషంగా ఉండవాలమండి? ఇన్ని బాధలు వస్తే, ఇన్ని కష్టాలు వస్తే, ఏమండి అవమానాలు, కష్టాలు, హింసలు, కడగండ్లు వచ్చినా వీటన్నిటినీ భరించగలిగితే దేవుడు నిన్ను బలపరిచి ఆనందింపజేస్తాడట. వాటిని ఓర్చుకోగలిగితే దేవుడు తర్వాత నీ బలహీనతల నుంచి నిన్ను విడిపించి నిన్ను బలపరిచి నిన్నట ఆనందింపజేస్తాడని చెప్పి, అదే కారణాన్ని బట్టి పౌలు కూడా ఆనందంగా బాధలను ఎదుర్కొంటున్నాను అని చెప్తున్నాడు. నేను బాధపడ్డాలా, ఆనందంగా ఎదుర్కొంటున్నాను, సంతోషంగా ఎదుర్కొంటున్నాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రోమాపత్రికలో 8వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడిన మాట చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల అంటే ఈ బలహీనతల్లో మనం ఏం చేయాలట? ఆనందించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ప్రభువులో ఆనందించాలి. ఎందుకంటే ఆయనతో పాటు శ్రమ పడితే, ఆయనతో పాటు ఆ యొక్క శ్రమలను మనం అనుభవిస్తే మనమట ఆయన వారసులమే కాదట, ఆ క్రీస్తు తోడి వారసులం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం, స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, దయచేసి గమనించాలి. మనం ఆనందించగలగాలి, శ్రమల్లో ఆనందించగలగాలి, కష్టాల్లో ఆనందించగలగాలి, వేదనలో ఆనందించగలగాలి. ఆయనతో పాటుగా మనము శ్రమను కూడా అనుభవించాలి. అందులో మనం ఎందుకు? ఆయనతో పాటుగా మనం ఉంటే మనం ఆయనతో పాటుగా వారసులం అవుతామంట. దేవుని పిల్లలము. అక్కడ చెప్తాడు ముందు, మనము దేవుని పిల్లలము, క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. చెప్దాం, స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. చాలా చాలా స్పష్టంగా మరొకసారి చదువమ్మా. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయనతో శ్రమ పడాలి. అంటే యేసు ప్రభువు శ్రమలు అనుభవించారు కదా. అందుకని నేను ఒక వారసుని కాబట్టి, క్రీస్తు తోడి వారసుని కాబట్టి ఆ శ్రమల్లో నేను కూడా ఆనందించాలి, సంతోషించాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని పిల్లరా, ఎంతమంది ఆయన వారసులుగా ఉండాలనుకుంటున్నారు, ఆయన పిల్లలుగా ఉండాలనుకుంటున్నారు? నిజమే, మనం బలహీనులము. ఎప్పుడు బలవంతులం అవుతా ఉంటే ఆయనతో కూడా శ్రమలు అనుభవించినప్పుడు మనం బలవంతులమేనట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీన సమయంలో ఏమంటే ప్రభు చక్కని పాట ఉంది కదా, బలహీన సమయంలో నా కృప చాలంటివే, విశ్వసించిన చాలు విజయంబు నీదంటివే. బలహీన సమయంలో
నా కృప చాలంటివే, విశ్వసించిన చాలు విజయంబు నీదంటివే. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. ఉంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి, ప్రతి అడుగులో నాతో ముందుండి నడిపితివి. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి, ప్రతి అడుగులో నాతో ముందుండి నడిపితివి. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. ఆదరించువాడవు, ఆదుకొనువాడవు, సేదదీర్చువాడవు, స్వేచ్ఛనిచ్చువాడవు. ఆదరించువాడవు, ఆదుకొనువాడవు, సేదదీర్చువాడవు, స్వేచ్ఛనిచ్చువాడవు. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి. మన బలహీనతల్లో మనము దేవుడు మనల్ని బలంగా మార్చాలి అంటే, ఒకటి నువ్వు క్రీస్తు నిమిత్తం జీవించాలి, రెండు నీ మీద కాకుండా దేవుని మీద ఆధారపడాలి, మూడు బలహీనతల్లో నువ్వు ఎలా ఉండాలట, సంతోషంగా. ఎందుకంటే మనం పిల్లలం అంటే క్రీస్తు తోడి వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మనం ఆ వారసులం అవ్వాలంటే ఆయనతో పాటుగా ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ వేదనలో, ఈ బాధల్లో ఏమండి మనం ఏం చేయాలట, సంతోషించాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, ఒక సహోదరి తబిత అనే సహోదరి, దొర్క అని ఆవిడికి భాషాంతరమైన పేరుంది. ఆమె వద్ద ఉన్నటువంటి చిన్న సూదితోటే సంతోషంగా పరిశుద్ధుల మధ్యలో గొప్ప పరిచర్య చేయగలిగింది ఆవిడ. ఆమెను గురించి వ్రాయబడింది అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, ఆమెను గురించి అక్కడ చెప్పబడింది, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రులు వచ్చి చెప్తున్నారు ఆవిడ గురించి. విధవరాండ్రులు వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఎందుకంటే ఆవిడ కుట్టిన వస్త్రాలు ఉన్నాయి, అల్లికలు ఉన్నాయి. చిన్న సూదితోటే అవన్నీ కుట్టడం, అమ్మడం, వాటితోటి పరిశుద్ధుల మధ్యలో ఆవిడ గొప్ప పరిచర్య చేసింది. కాబట్టి ఆ పరిచర్యను బట్టే, చిన్న సూదితో ఆమె చేసిన ఆ పరిచర్యను బట్టే చనిపోయిన ఆవిడ్ని మరలా తిరిగి బ్రతికించేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
శ్రమల్లో ఎవరితో పాలిభాగస్తురాలైంది? క్రీస్తుతో పాటుగా. ఆ మహిమ కోసం, క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో పాటుగా ఆమె కూడా పరిచర్యలో ఏం పడింది? శ్రమపడింది. శ్రమపడి విధవరాండ్ర మధ్యలో గొప్ప పరిచర్య, పరిశుద్ధుల మధ్యలో గొప్ప పరిచర్య చేసింది. మరి కాయిలా పడి చనిపోయిన తర్వాత ఆ పరిచర్యను జ్ఞాపకం చేసుకుని దేవుడు మరలా ఆవిడ బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంతేకాదండి, మన బలహీనతల్లో మనం బలం పొందాలంటే మన బలహీనతను చూచి మనకు సహాయం చేసేటటువంటి పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలట? పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఎందుకంటే మనం బలహీనులం. ఆత్మ కూడా మన బలహీనత విషయంలో మనకు తోడుగా నీడగా సహాయం చేస్తూ ఉంటారని చెప్పి బైబిల్ గ్రంథంలో ఇదే రోమపత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనంలో రాయబడింది. చదువుదాం చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే మనకి ఎలాగా యుక్తంగా, తెలివిగా, జ్ఞానంగా ఏమని ప్రార్థన చేయాలో తెలియకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ మీద మనం ఆనుకోవడం వల్ల ఆ ఆత్మే ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో దేవునికట విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చూసి? మన బలహీనతను చూసి. మన బలహీనత ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీద ఆనుకోవడం వల్ల దాన్ని దేవుడు ఎలా మార్చేస్తున్నాడు? బలంగా మార్చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన బలహీనతలను బలంగా మార్చివేయడానికి దేవుని మనలో, మన ఆత్మలో దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నాడని మరి చక్కగా మనం చెప్పచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ 12వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే అక్కడ మరొక మాట రాయబడింది. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగానుండక మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను, అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అంటాడు, ఆత్మ ద్వారా బలహీనమైనటువంటి పరిస్థితిలో కూడా ఆయన అంటాడు, 3వసారి మీ దగ్గరకు వస్తున్నాను, మీకెవ్వరికి నేను భారంగా ఉండకూడదు అనుకుంటున్నాను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకుంటున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఏం చేయాలట? ఆస్తిని కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచుదను. నన్ను నేనే ఖర్చు చేసుకుంటాను. నిజమే. ఎందుకు అంటే మీకు సహాయం చేయటానికి, మీ ఆత్మలో అభివృద్ధి పొందడానికి, అంటే మన బలహీనతలో మనల్ని బలపరచటానికి. ఇక్కడ సంఘం విషయంలో పౌలు గారు ఎలా అయితే నిర్ణయం తీసుకుంటున్నాడో అలాగే దేవుడు కూడా మన కోసం తనను తాను ఖర్చు చేసుకుంటానని అన్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఖర్చు అయిపోయాడు. ఆయన అంటే వెలగా చెల్లించబడిపోయాడు. తన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పణంగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే చూడండి, మన ఆత్మ ద్వారా బలహీనమైన ఒక గాడిద దవడ ఎముకను తీసుకుని సంసోను ఫిలిష్తీయుల్లో 1000 మందిని చంపేశాడు. ఎంతమందిని? గాడిద దవడెముక అది బలమైందా?
అది చిన్న దవడ ఎముక. ఆ దవడ ఎముకతో, బలహీనమైన చిన్న దవడ ఎముకతో మరి ఫిలిష్తీయులను చంపడానికి ఒక బలమైన ఆయుధంగా ఆ యొక్క గాడిద యొక్క దవడ ఎముక మారినట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14-15 వచనాలు ఈ మాట వ్రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14-15 వచనాలు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన కాల్చబడి జనుప నారవలే నాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయిను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను ఏం చేశాడట? చంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పచ్చి గాడిద దవడ ఎముక అంటే అది అప్పుడే చనిపోయిన గాడిద యొక్క దవడ ఎముక అన్నమాట అండి. ఆ గాడిద దవడ ఎముక తీసుకొని మరి ఈ సంసోను ఏం చేశాడట? 1000 మందిని ఒక్కసారి చంపేసినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసాధారణ రీతిలో మార్గాలను తెరిచేవాడు దేవుడు. అతడు బంధించబడి ఉన్నాడు. దేవుని ఆత్మ అతని మీదకి ఎలా వచ్చిందంట? బలంగా వచ్చిందంట. మరి జనపనార కాలిపోయినట్లుగా, సంఖ్యలు ఊడిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి ఆ మార్గాలను తెరిచి మరి ఆ మార్గాలను, సాతాను యొక్క మార్గాలు మూసివేస్తాడు, మరి బంధకాలను తెరిపిస్తాడు. ఆయన అసాధారణమైన కార్యాలు మరి బలహీన సమయంలోనే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే బలహీనత, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. సంసోను ఎప్పుడు బలహీనుడిగా కనిపించాడు వాళ్ళకి, అప్పుడే బలవంతుడిగా మారి ఒక బలహీనమైన ఒక పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపేశాడట. ఎంత గొప్ప అద్భుతం! కారణం, మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే మరి ఆ పరిశుద్ధాత్ముడే మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగి వచ్చింది? సంసోను మీదకి దిగి వచ్చింది. బంధకాలు ఊడిపోయేలా చేసింది. పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో అక్కడ సంసోనుకు పరిశుద్ధాత్మ సహాయం చేసినట్టుగానే ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా దేవుని మీద ఆధారపడితే, మనం ఎలాగా యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలియకపోయినా కూడా ఆత్మే మనకు సహాయం చేసి ఉచ్చరింపశక్యము కాని మూలుకలతో దేవునికి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బలహీనతలో, నీ బలహీనత నీకు బలంగా మారాలంటే ప్రియులరా 4 విషయాలు మనం విన్నాం. 1, దేవుని మీద, క్రీస్తు నిమిత్తం నువ్వు జీవించాలి. 2, నీ మీద కాక దేవుని మీద ఆధారపడాలి. 3, బలహీనతల్లో సంతోషంగా ఉండాలి. 4, పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే మన బలహీనతల్లో పరిశుద్ధాత్ముడే మనకు సహాయము చేస్తారు. ఇక 5వదిగా చూస్తే, నీకు ఉన్నదానితో నీవు సంతృప్తి కలిగి ఉండాలి. లేని దానికోసం వేదన పడడం, బాధపడడం, ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఉన్న దాంట్లోనే మనం ఏం చేయాలట? సంతృప్తి చెందాలి. శ్రమ వచ్చినప్పుడు దిగులు పడకూడదు. దావీదు ఉన్నట్టుగా, మరి దావీదు మనకి ఎలాగైతే మాదిరిగా ఉన్నాడో, శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అని దావీదు చెప్తున్నట్టుగా మనం కూడా చెప్పగలగాలి. అంటే ఉన్నదానితో సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ బలహీనతను నీ బలంగా మార్చేస్తాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దానిని గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. ఉన్న స్థితిలోనే, ఉన్న దాంట్లోనే నేను తృప్తి పడడం నేర్చుకున్నాను. లేదని బాధపడను, మరి ఉందని గర్వంగా నేను ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే నేను తృప్తి కలిగి ఉండ నేర్చుకుంటున్నాను. మన బలహీనతలో మనం బలంగా మారాలి అంటే ఉన్న స్థితిలోనే. ఏమండి, నాకు ఇంకా ఉంటే నేను ఏదో చేద్దును, నాకుంటే నేను ఎలాగో జీవిందును. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం కదా, నాకు కానీ ఉంటేనా ఈ కొద్ది దాంతో నేనేం చేయగలను, ఈ తక్కువ బలంతో నేనేం చేయగలను, ఈ తక్కువ డబ్బులతో నేనేం చేయగలను, నా దగ్గర ఇంకా ఉంటే నేను ఏదైనా చేయగలను అనుకుంటాం. కానీ నువ్వు దేవుని మీద ఆనుకుంటే, ప్రియులరా, దేవుని పిల్లరా, ఆ కొంచెముతోటే, ఆ బలహీనమైన దానితోటే దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకని ఉన్నదాంతో తృప్తి పడదాం. ఇప్పుడు గొలియాతు పెద్ద బళ్ళెం పట్టుకుని ఉన్నాడని, పెద్ద కత్తి పట్టుకుని ఉన్నాడని, బలంగా ఉన్నాడని, మరి అవన్నీ వేసుకుని, కవచాలన్నీ వేసుకుని, ఆయుధాలు పట్టుకుని వెళ్ళాడా? దావీదు బలహీనమైన ఒక చేతి కర్ర, 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు అంతే. అవి గొలియాతుని చంపడానికి ఏ మూలకు పనిచేస్తాయి? ఎందుకన్నా పనిచేస్తాయా? ఆ రాళ్ళతో కుక్కలు తరవచ్చు. కానీ ఒక బలవంతుడైనటువంటి గొలియాతు అనబడిన ఒక సైనికుడిని, ఒక బలవంతుడిని ఎలా జయించగలం? మరి అందరూ చాలా విచిత్రంగా చూశారు ఎవరిని, దావీదుని. మేము ఇన్ని ఆయుధాలుండి వాడిని ఏం చేయలేకపోయాం, వీడు కర్రట్టుకుని వెళ్తున్నాడు ఏడరా అని. ఆఖరికి గొలియాతు కూడా ఆశ్చర్యపోయాడు. ఒరే బాబు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావు ఏట్రా, కర్ర పట్టుకుని వస్తున్నావు? ఐఎమ్ ఏ ఫైటర్, నేనొక మరి పోరాటం చేసే యోధుడిని నేను. అలాంటి నా మీదకి కర్ర అని చిన్న చిన్న రాళ్ళు అట్టుకుని వస్తున్నావు. అసలు నువ్వేంటరా, నీ సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా అన్నాడు. ఎస్, యు ఆర్ ఏ డాగ్, నువ్వు కుక్కవే. ఎవరి దృష్టిలో? నా దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. నువ్వు నా దృష్టిలో నువ్వు గొప్పడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆఫ్టర్ ఆల్. దేవుని ముందు నువ్వు ఎంతరా, నీ ముందు నేను పనికిరాను. అలాగే నా దేవుని ముందు నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి చాలా ఈజీగా తీసుకున్నాడు. బలహీనమైన ఒక వడిసెలతో, బలహీనమైన ఒక రాయితో గొలియాతును కూడా పడగొట్టి చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఉన్నదాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు. తక్కువ దాన్నే, బలహీనమైనటువంటి దాని ద్వారానే 40 రోజులు ఛాలెంజ్ చేశాడు గొలియాతు. రాజు సహా సామాన్య మానవుడి వరకు, సైనికుడి వరకు ఒక్కడు కూడా ధైర్యం చేసి ముందుకెళ్ళలేకపోయారు. ఎవరిని చూసి? గొలియాతుని చూసి. కానీ ఒక చిన్న బాలుడు, బలహీనుడైనటువంటి ఒక దావీదు, అతని చేతిలో ఉన్న ఆయుధాలు కూడా బలహీనమైనవే. రాయి ఏంటి, ఒడిసెలేంటి, వీటితో ఒక బలమైన వ్యక్తి మీదకి సౌలు వెళ్ళలేకపోయాడు, సైన్యాధిపతులు వెళ్ళలేకపోయారు, అక్కడ సైనికులందరూ ఎవరూ వెళ్ళలేకపోయారు. ఎవ్వరికీ లేని ధైర్యం, నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుని అన్నట్టు దావీదు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాడు. కారణం, అతడు దేవుని మీద ఆనుకున్నాడు, క్రీస్తు నిమిత్తం జీవిస్తున్నాడు, దేవుని నిమిత్తమే జీవిస్తున్నాడు. కారణం, తన మీద కాకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. కారణం, బలహీనతల్లో భయంగా లేడు, సంతోషంగా ధైర్యంగా ఉన్నాడు. కారణం, బలహీనతను చూసి అతనికి సహాయం చేయటానికి అక్కడ దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏంటంటే, ఉన్నదాంతో గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రెప్పపాట్లోనే, కష్టపడక్కర్లేకుండా గంటలు యుద్ధం ఏం చేయాల, నిమిషాల్లో ఏమైపోయింది యుద్ధం, మొదలవటం ముగిసిపోవడం కూడా అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాట్లాడుకున్నంత సేపు లేదు, ఛాలెంజ్ చేసుకున్నంత సేపు లేదు, ఈజీగా తేలిపోయింది ఆ యుద్ధం. వెంటనే ఇశ్రాయేలీయులకు జయం, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. జయము 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 అని చెప్పి జయధ్వానాలు చెప్పారండి. ఎందుకంటే అందరూ అనుకున్నారు దావీదుని ఇతను బలహీనుడని. కానీ ఆ బలహీనమైన దావీదు ద్వారానే బలమైన గొలియాతును దేవుడు ఏం చేశారు, మట్టుబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దయచేసి గమనించాలి. నీ జీవితం
చాలా చిన్నదని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చాలా బలహీనురాలని అనుకుంటున్నావు. కానీ పౌలు చెప్తున్న మాటను బట్టి మనం ఎప్పుడు బలహీనులమో మన ప్రభువును బట్టి మనం అప్పుడే బలవంతులము. మనం ఎప్పుడు, ఎందుకంటే మనం జీవించేది ఇప్పుడు ఎవరి కోసం జీవిస్తున్నాం? మనం ప్రభు కోసం జీవించాలి. ప్రభు కోసం జీవిస్తే ప్రభువే మన పట్ల ఉన్నతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. బైబిల్ గ్రంథంలో ఎలా బలహీనమైన వాటితో బలమైన కార్యాలు చేసిన ఎన్నో 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 లెక్కలేనన్ని ఉన్నాయి. మోషే కర్రతో సముద్రాన్ని మరి దేవుడు 2 పాయలుగా చేశాడంటే అది అద్భుతం కాదా? ఆ కర్ర ఏమన్నా ఆ గొప్ప కర్ర? అది పశువులు మేపుకునే కర్ర, గొర్రెలు మేపుకునే కర్రది, గొర్రెలను తోలుకెళ్ళేటటువంటి కర్రది. అలాంటి కర్రతో ఇలాంటి అద్భుతాలు చేస్తారని ఎవరైనా అనుకున్నారా? నిజమే. ఒకానొక రోజున ఎప్పుడు వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాను, సడన్గా ఇంత గొప్పవాడు ఎలాగయ్యాడురా అని నిన్ను చూసి ఆశ్చర్యపడేటట్లుగా నీ బలహీనతను దేవుడు నీకు బలంగా మార్చబోతా ఉన్నాడు. నీ బలహీనతను దేవుడు నీకు బలంగా మార్చబోతా ఉన్నాడు. నువ్వు క్రీస్తు కోసం జీవిస్తే, క్రీస్తు నిమిత్తం జీవిస్తే, నీ మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తే, నీ బలహీనతల్లో నువ్వు సంతోషంగా ఉండగలిగితే, నీ బలహీనతను చూచి మరి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసినప్పుడు, ఉన్న దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉన్నప్పుడు, ఉన్నదాని ద్వారానే, చిన్న చిన్న వాటి ద్వారానే, బలహీనమైన వాటి ద్వారానే దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు నీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. బలమైన, ఘనమైన, ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఈ రాత్రి ఈ శిలువ ధ్యాన ఆరాధన కూటాల్లో నేను బలహీనురాల్ని, నేను బలహీనుణ్ణి నువ్వు అనుకుంటున్నావేమో, నేను చాలా బలహీనంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో, నా పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావేమో. మరి పౌలు అంటున్నారు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని. నువ్వు నమ్మితే ఈరోజు నువ్వు బలహీనరాలు అనుకుంటావు కదా, ఈరోజు దేవుడు నిన్ను ఒక బలమైన సాధనగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నిన్ను ఒక బలవంతురాలుగా చేయబోతున్నాడు. నిన్ను ఒక బలవంతుడిగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. కాబట్టి ఫీర్ అవ్వద్దు, బాధపడద్దు, వేదన చెందొద్దు, దిగులు చెందొద్దు. ప్రభుని ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఘనమైన కార్యాలు, మహోన్నతమైన కార్యాలు దేవదేవుడు నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్దాం, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, నా బలహీనతలు దేవుడు బలంగా మారుస్తాడని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను నువ్వు అనుకుంటే, ఇప్పుడే ఈ సమయంలోనే దేవుడి దగ్గర తీర్మానం చేసుకుందాం. ఇక నుంచి నేను క్రీస్తు నిమిత్తం జీవిస్తాను, నా మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తాను. అలాగే నా బలహీనతలు సంతోషంగా ఉంటాను, మరి పరిశుద్ధాత్మ మీద నేను ఆధారపడతాను. అలాగే నాకున్న దానితో నేను తృప్తి కలిగి ఉంటాను. నాకున్న దాంట్లోనే నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటున్నానని చెప్పి పౌలు గారు చెప్పినట్లుగా మనం కూడా మోకరించి హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో మనం కూడా ప్రభువుని మహిమపడదాం, ప్రభువుని కనపడదాం. ఎస్ మై లార్డ్, నాకున్న దాంతో నేను సంతృప్తి కలిగి ఉంటాను ప్రభువా. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి, ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనురాలనో అప్పుడే నేను బలవంతుణ్ణని ఈరోజు నేను గ్రహించానయ్యా, నేను తెలుసుకున్నాను. నా కన్నులు తెరిచారు, నా మనోనేత్రాలు తెరిచారు ప్రభువా. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఇందులో చెప్పబడినట్లుగా, ఇంతవరకు వాక్యం ద్వారా చెప్పబడినట్లుగా నీ ఆ హృదయ స్థితిని నువ్వు మార్చుకుంటావో, నీ ఆలోచనలను మార్చుకుంటావో, నువ్వు దేవుని మీద క్రీస్తు కోసం జీవించాలని తీర్మానం చేసుకుంటావో, ప్రభువు నిన్ను ఒక బలమైన సాధనంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీ బలహీనతను దేవుడు నీకు బలంగా మార్చబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న తమ్ముడు, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతున్ననే విషయం ఈరోజు మీ ద్వారా నేను నేర్చుకున్నాను ప్రభా. ఇప్పుడు నేను భయంతో కాదు, బెంగతో కాదు, బాధతో కాదు, ధైర్యంతో ఉన్నానయ్యా, శక్తితో ఉన్నానయ్యా, ఉత్సాహంతో ఉన్నానయ్యా ప్రభా. వేదనతో వచ్చాను ఈ స్థలానికి, ఇప్పుడు సంతోషంగా ఒక గొప్ప బలం నేను పొందుకున్నాననేటువంటి విశ్వాసంతో ఈ స్థలాన్ని నుంచి నేను తిరిగి వెళ్తాను ప్రభా అని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకే మహిమ 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 మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములను చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభా ఈ సిలువ ధ్యాన ఆరాధన 26వ రోజు రాత్రి కూడికను ఎంతో ఘనంగా గంభీరంగా మీరు జరిగించినందుకు వందనాలు ప్రభువా. నాయనా పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామాన్ని మహింపరచడానికి కృపనిచ్చారు, మీకు వందనాలు. ఇదిగో దేవా ప్రభువా, లేఖన భాగంలో నుండి అయా మా బలహీనతను మీరు ఏ విధంగా బలంగా మారుస్తారో అనేక విషయాలు మీరు మాకు బోధించారు. నిజమే, మాలో మేము చాలామంది మేము ఎందుకు పనికిరాని వాళ్ళమని, మేము బలహీనులమని, బలహీనురాళ్ళమని ప్రభా, ఈ శోధనలు ఇంతే, ఈ శ్రమలు ఇంతే, ఈ కష్టాలు ఇంతే, ఈ పరిస్థితులు ఇంతే అని చెప్పి మేము వేదన పడుతూ ఉన్నాం, దిగులు చెందుతూ ఉన్న ఈ సమయంలో ప్రభువా, లేఖనం ద్వారా నాయనా అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూపించి మమ్మల్ని తిరిగి ఉజ్జీవింప చేసి మమ్మల్ని నూతనపరిచి నూతన బలముతో నూతన అభిషేకముతో మమ్మల్ని నింపి అయా మాలో బలహీనతను కూడా మీరు బలమైన ఆయుధంగా మీరు మారుస్తారని అయా మేము విశ్వసిస్తున్నాం ప్రభా. నీ కొరకు జీవిస్తాం ప్రభా, నీ మీద ఆధారపడతాం ప్రభా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాం ప్రభా, నీ చిత్తానికి లోబడతాం, ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తాం ప్రభా. అయా ఆత్మ మీద, పరిశుద్ధాత్మ మీద మేము ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మాకు సహాయం చేస్తారో కూడా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు 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 ప్రభా. అయా ఈ రాత్రి ఎంతమంది ఇటువంటి దీన స్థితిలో, బలహీన స్థితిలో, చెప్పుకోలేని స్థితిలో, వేదనకరమైన, భయంకరమైన, బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో వీరినందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. యేసు నామములో వీరందరూ బలపరచబడుదురుగాక, వీరి బలహీనత వీరికి బలముగా మార్చబడునుగాక. అయా నూతన బలముతో నింపబడుదురుగాక, నూతన శక్తితో నింపబడుదురుగాక, నూతనమైన అభిషేకముతో నింపబడుదురుగాక. తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అన్ని విధాలుగా సహాయం చేయండి. విన్న వర్తమానం అందరి హృదయాలు పదిలపరచండి. వాక్యాన్ని మరలానే మరుసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా వీళ్ళు ఉన్న పిరిగితనము, భయము, ఆందోళన, మరి దుఃఖము, వేదన, కన్నీరు తీసివేసి ప్రభా నూతన బలముతో, నూతన శక్తితో, నూతనమైన అభిషేకముతో నింపే ప్రభా మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మీ నామ మహిమార్థంగా నిలబెట్టుకొని తద్వారా వచ్చేటటువంటి మహిమను మీరు పొందండి. నాయన ఉపవాసమును బిడ్డలను బలపరచండి. ఇదిగో ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడాల్లో మానకుండా అనుదినము కూడా అయా తప్పకుండా పాల్పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా ఆశీర్వదించండి. ఇదిగో యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతోమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, వారిని కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ఎవరికి ఏ శోధన ఉన్నప్పటికీ, ఏ శ్రమ ఉన్నప్పటికీ ప్రభా బలహీనతను జయించేటటువంటి గొప్ప బలమును, వారి బలహీనతను బలంగా మార్చి మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మహిమార్థంగా నిలబెట్టుకోమని ఈ రాత్రి తిరిగి మరలా ఎవరి గృహాలకు వారు వెళ్ళొచ్చు అనగా సురక్షితంగా క్షేమంగా వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చమని, మరలా మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభా మేమందరము కలిసి మీరు ఆనందించి సంతోషించే భాగ్యం దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.